Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్కి సంబంధించి ఇంగ్లీష్ ఎగ్జామ్ సంబంధించి కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఈ వీడియోలో చేయబోతున్నాను. ఓకేనా? ఎవరెవరైతే ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ రాయబోతున్నారో మీ అందరికీ గనక ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో మీకు బెస్ట్ మార్క్స్ రావాలి అంటే ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఓకేనా? మనకి ఏవేవైతే 2016లో కానీ 2019లో కానీ ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ నేను ఈ వీడియోలో చేస్తున్నాను. కొన్ని క్వశ్చన్స్ అన్నమాట. ఓకేనా? ఎందుకంటే మనం ఎప్పుడైతే ప్రీవియస్ క్వశ్చన్స్ని బాగా చూస్తామో అప్పుడు మనకు వచ్చే క్వశ్చన్స్ని కూడా గెస్ చేయొచ్చు అన్నమాట. అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ మనకు ఎలాంటి కాన్సెప్ట్స్ మీద అడుగుతున్నాడు, ఓకేనా, ఎంత లెవెల్లో అడుగుతున్నాడు, వాటిని మనం ఈజీగా ఎలా ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళాలో మీకు ఇక్కడ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. అంటే మనకు జరగబోయే ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయో తెలియాలి అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ మనం క్లియర్గా చూడాలి. ఓకేనా? అప్పుడు మాత్రం మనకు క్లియర్ కట్ ఐడియా వస్తుంది. ఓకే, సో ఫస్ట్ టైం మన వీడియో చూసే వాళ్ళు ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. నేను ఈ వీడియోనే కాదు, మీ ప్రీవియస్ వీడియోస్ కూడా చేశాను ఆల్రెడీ ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్కి సంబంధించి. ఈ వీడియోని చూసే వాళ్ళు ఆ వీడియోస్ కూడా వెళ్ళి కంపల్సరీ చూడండి. ఓకేనా? అయితే మీకు ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఈ వీడియోలో చేయబడే ఎక్స్ప్లెనేషన్ మీకు ప్రతి ఆప్షన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను, ప్రతి ఆప్షన్ని. ఓకేనా? అంటే ఆన్సర్ చెప్పి వెళ్ళిపోకుండా ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ అవుతుంది, ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ కావట్లేదు అని చెప్పేసి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మీరు ఎప్పుడైతే ఇంగ్లీష్లో కాన్సెప్ట్స్ నేర్చుకుంటారో అప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ అయినా సరే సింపుల్గా ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా? రైట్. అయితే ఈ క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు ఒకసారి మనకి ఇక్కడ మన యాప్ గురించి డీటెయిల్ చూడండి స్టూడెంట్స్. మీరు ఎవరెవరైతే ఏపీ కానిస్టేబుల్ ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ సాధించాలి అనుకుంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్ కోర్సెస్ ఓపెన్ చేస్తే మీకు ఇవన్నీ కోర్సెస్ ఉంటాయి నాన్న. 1 month కోర్స్ ఉంటుంది, 3 months కోర్స్ ఉంటుంది, 6 months కోర్స్ ఉంటుంది. ఇందులో మీకు అల్టిమేట్ కంటెంట్, ఎక్సలెంట్ కంటెంట్ ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ మీరు యాప్లో ఫ్రీ డెమో వీడియోస్ చూడండి. ఓకే, యాప్లో ఫస్ట్ మీరు ఫ్రీ డెమో వీడియోస్ చూడండి. ఫ్రీ డెమో వీడియోస్ చూసి నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. మీకు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. ఓకేనా? ఇవన్నీ వీడియోస్లో కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయి అంటే ఎక్సలెంట్ కాన్సెప్ట్స్ అనమాట. అంటే చదవగానే మీకు ఈజీగా అర్థమైపోతూ ఉంటాయి, లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు అన్నమాట. అంటే ఈ రోజుల్లో మనకు పేపర్స్ అనేవి అంత ఈజీగా రావట్లేదు కాబట్టి ఎస్ఎస్సి లెవెల్లో కంటెంట్ చేసి పెట్టాను. ఎస్ఎస్సి లెవెల్లో మీరు కనుక చదివారు అంటే ఎలాంటి క్వశ్చన్ వచ్చినా సరే ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఎస్ఎస్సి లెవెల్కి ఎస్ఐ కానిస్టేబుల్ లెవెల్కి డిఫరెన్స్ ఏమీ ఉండదు నాన్న. ఆ లెవెల్ క్వశ్చన్స్, ఆ లెవెల్ ఆఫ్ కాన్సెప్ట్స్ వింటేనే మనకు బెస్ట్ మార్క్స్ అనేవి వస్తాయి. ఓకేనా? ఫ్రీ డెమో వీడియో చూసి ఫుల్గా కోర్సు తీసుకోండి. నెక్స్ట్ అలాగే మీకు ఇంకోటి ఏంటంటే మన యాప్లో ఎలా ఉంటుంది అంటే ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, టాపిక్ సంబంధించి నోట్స్ పీడిఎఫ్ కూడా ఉంటుంది. అందులోనే మీరు ఆ నోట్స్ పీడిఎఫ్ని ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ కొట్టుకుంటే నోట్స్ పీడిఎఫ్ మీ ఫోన్లో కూడా డౌన్లోడ్ అవుతుంది అండి. ఓకేనా? అలాగే ప్రతి టాపిక్కి టాపిక్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఆ వీడియోస్లోనే ఉంటుంది. రైట్. అయితే మీకు ఏమైనా యాప్ గురించి ఏమైనా ఇంకా డీటెయిల్స్ కావాలన్నా, ఓకేనా, ఫోన్పే లేకపోయినా సరే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా? మనం లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతున్నాను. చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మీకు సినానిమ్స్, యాంటనిమ్స్ క్వశ్చన్ చూస్తుంటే అర్థమవుతుందండి ఏ వేటి మీద క్వశ్చన్స్ వస్తున్నాయో. చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్. ఈ వీడియోలో మీకు కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ క్వశ్చన్ చూస్తే చూస్ ద యాంటోనిమ్ ఏమడుతున్నాడు ఇక్కడ మనకు, చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఇచ్చిన సెంటెన్స్లో ఒక వర్డ్ అండర్లైన్ చేశాడట, అండర్లైన్ చేసిన వర్డ్ యొక్క యాంటోనిమ్ అడుగుతున్నాడు మనల్ని. ఓకేనా? మీకు సినానిమ్ అంటే మీనింగ్ ఏంటి, సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్ని సినానిమ్ అంటాం. యాంటోనిమ్ అంటే మీనింగ్ ఏంటి, ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్ని యాంటోనిమ్ అంటాం. యాంటోనిమ్ అంటేనేమో ఆపోజిట్ మీనింగ్ చూసుకోవాలి, సినానిమ్ అంటేనేమో సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్ చూసుకోవాలి. రైట్. అయితే ఇక్కడ ఏ వర్డ్ అండర్లైన్ చేశాడు అండి, ఎక్స్ట్రావగెంట్ అనే వర్డ్ అండర్లైన్ చేశాడు. ఓకేనా? అయితే క్లియర్గా చూడండి, ఇక్కడ అసలు మనకు ఎక్స్ట్రావగెంట్ అంటే మీనింగ్ ఏంటో క్లియర్గా చూద్దాం. చూడండి, చాలా ఇంపార్టెంట్ ఈ వర్డ్, క్లియర్గా రాసుకున్నాను. ఎక్స్ట్రావగెంట్ అంటే మీనింగ్ ఏంటంటే ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టేవాడిని ఏమంటామంటే ఎక్స్ట్రావగెంట్ అంటాం. అంటే విపరీతంగా ఖర్చు పెడుతూ ఉంటాడు అనమాట, బాగా ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటాడనమాట. వాళ్ళని ఏమంటామంటే ఎక్స్ట్రావగెంట్ పీపుల్ అంటూ ఉంటాం. రైట్. కాబట్టి ఎక్స్ట్రావగెంట్ అంటే ఏమనొచ్చు అంటే లగ్జూరియస్, ఏమంటాం చెప్పండి, లగ్జూరియస్ పీపుల్ అంటూ ఉంటాం. ఓకే, లగ్జూరియస్ పీపుల్ అంటాం. వీళ్ళని మనం ఇంకేమంటామంటే స్పెండ్ థ్రిఫ్ట్,
వీళ్ళని మనకి ఏమంటాం చెప్పండి, స్పెండ్ థ్రిఫ్ట్ అంటూ ఉంటాం. ఓకేనా, స్పెండ్ థ్రిఫ్ట్ అంటూ ఉంటాం. రైట్. నెక్స్ట్ మనం ఇంకా ఇలా ఏమంటామంటే లావిష్, దే ఆర్ స్పెండింగ్ లావిష్లీ, అంటే వాళ్ళు చాలా విపరీతంగా ఖర్చు పెడుతున్నారు అని. ఓకేనా, విపరీతంగా ఖర్చు పెడుతున్నారు కాబట్టి ఎక్స్ట్రా వగెంట్ అన్నా, లగ్జూరియస్ అన్నా, స్పెండ్ థ్రిఫ్ట్ అన్నా, ఓకేనా. నెక్స్ట్ మనకు లావిష్ అన్నా, ఇవన్నీ మనకు సేమ్ మీనింగ్స్ అండి, బాగా ఖర్చు పెట్టే వాళ్ళు అన్నమాట. రైట్. మరి దీనికి ఆపోజిట్ ఎవరండి, ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళకు ఆపోజిట్ ఎవరు, తక్కువ ఖర్చు పెట్టే వాళ్ళే కదా. మరి తక్కువ ఖర్చు పెట్టే వాళ్ళంటే రాస్తా చూడండి ఇక్కడ మైజర్. మైజర్ అంటే పిసినారి అని. వీళ్ళని ఇంకేమంటామంటే నిగ్గర్డ్, ఏమంటాం చెప్పండి, వీళ్ళని నిగ్గర్డ్ అంటూ ఉంటాం. వీళ్ళని మనం ఇంకేమంటామంటే ఫ్రూగల్. ఫ్రూగల్ పీపుల్. ఫ్రూగల్ పీపుల్ అన్న ఎవరంటే తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు అని. ఓకేనా. సో వీళ్ళని మనం ఇంకేమంటామంటే స్పేరింగ్ పీపుల్. స్పేర్ చేయడం అంటే దాయడం అన్నమాట, తక్కువ ఖర్చు పెట్టడం అన్నమాట. రైట్. ఇంకా మనం వీళ్ళని ఏమంటామంటే పార్సిమోనియస్. చూడండి ఇక్కడ పార్సిమోనియస్ అంటే వాళ్ళు పర్సు కూడా బయటికి తీయరని గుర్తుపెట్టుకోండి. పార్సిమోనియస్, పర్సు కూడా బయటికి తీయరు, అసలు ఖర్చు పెట్టరు అని. నెక్స్ట్ వన్, వీళ్ళని ఇంకేమంటామంటే థ్రిఫ్టీ పీపుల్. ఏమంటే చెప్పండి, వీళ్ళని థ్రిఫ్టీ పీపుల్ అంటూ ఉంటాం. ఓకేనా, థ్రిఫ్టీ పీపుల్. వీళ్ళందరేమో తక్కువ ఖర్చు పెడితే వాళ్ళు, వీళ్ళందరేమో ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు అనమాట. ఇంకా వీళ్ళని ఏమంటామంటే థ్రిఫ్ట్లెస్. థ్రిఫ్టీ అంటే తక్కువ కదా, లెస్ అంటే దానికి ఆపోజిట్ అనమాట, ఎక్కువ అన్నమాట. ఓకేనా. కాబట్టి స్పెండ్ థ్రిఫ్ట్ అన్నా, థ్రిఫ్ట్లెస్ అన్నా, లావిష్ అన్నా, లగ్జరీస్ అన్నా, ఎక్స్ట్రావాగెంట్ అన్నా, వీళ్ళందరూ ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు, వీళ్ళేమో తక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు అన్న. రైట్. అయితే ఇక్కడ మనకు క్వశ్చన్ దగ్గరికి వెళ్దాం. ఎక్స్ట్రావాగెంట్ అంటే ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళే కదా. సో స్పెండ్ థ్రిఫ్ట్ అంటే సేమ్ మీనింగ్ వస్తుంది, లావిష్ అన్నా సేమ్ మీనింగ్ వస్తుంది. కాబట్టి మనకి సినోనిమ్స్ ఇవి ఆన్సర్లు కావు. రాడికల్ అంటే ఏంటి నాన్న, రాడికల్గా అంటే విపరీతంగా, అది కూడా మనకి ఎక్కువ ఖర్చు పెట్టడం అని మీనింగ్ కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఇది మనకు కూడా ఆన్సర్ కాదు. మరి ఇప్పుడు మనకి ఇక్కడ తక్కువ ఖర్చు పెట్టడం అంటే ఫ్రూగల్ తీసుకోవచ్చు కదా. సో మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఫ్రూగల్ అనేది ఆన్సర్ అవుతుంది. ఎక్కువ ఖర్చు పెట్టడానికి తక్కువ ఖర్చు పెట్టడం, ఫ్రూగల్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. ఈ క్వశ్చన్ తోటి మీకు ఎన్ని వర్డ్స్ నేర్చుకున్నారో అన్ని వర్డ్స్ క్లియర్గా రాసుకోండి మీ బుక్లో, ఎందుకంటే రిపీట్ అవుతూ ఉంటాయి వర్డ్స్ అనేవి. సినోనిమ్స్ కానీ యాంటోనిమ్స్ కానీ బాగా రిపీట్ అవుతూ ఉంటాయి. ఈ వర్డ్స్ అన్ని రాసుకోండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ అండి, చూడండి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనకేంటంటే చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్. ఓకేనా, స్పెల్లింగ్ రిలేటెడ్ క్వశ్చన్ అండి. ఓకేనా. సో కరెక్ట్ స్పెల్లింగ్ అంటే స్పెల్లింగ్ అనేది కరెక్ట్ ఉన్న వర్డ్ అడుగుతున్నాను. అయితే ఇక్కడ మీ జాగ్రత్త చూడండి, కమిట్మెంట్ అన్నప్పుడు. ఓకేనా. సో కమిట్మెంట్ అన్నప్పుడు మనకు స్పెల్లింగ్ ఎలా ఉండాలి అంటే డబల్ ఎం ఉండాలి కానీ సింగిల్ టీ ఉండాలి నాన్న. డబల్ ఎం ఉండాలి కానీ అక్కడ సింగిల్ టీనే ఉండాలి. ఇక్కడ డబల్ టీ ఉంది, ఆన్సర్ కాదు. ఇక్కడ డబల్ టీ ఉంది, ఆన్సర్ కాదు. డబల్ ఎం లేదు ఇక్కడ, ఇది కూడా ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్, కమిట్మెంట్. ఆప్షన్ ఏ. ఓకేనా. డబల్ ఎం ఉండాలి, సింగిల్ టీ ఉండాలి అంటే ఆప్షన్ ఏ అనేది మనకు ఆన్సర్ అవుతుందండి. అదే మనకు కమిటీ అన్నాం అనుకోండి, కమిటీ అన్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసా, డబల్ టీ ఉంటుంది, డబల్ ఈ ఉంటుంది, మళ్ళీ డబల్ టీ ఉంటుంది, డబల్ ఈ కూడా ఉంటుంది. ఓకేనా. కమిటీ స్పెల్లింగ్ రాసుకోండి క్లియర్గా. రైట్. నెక్స్ట్ మనకి ఇక్కడ మీరు ఇక్కడ జాగ్రత్తగా చూసుకుంటే కమిషన్. చూడండి ఇక్కడ కమిషన్ అన్నప్పుడు చూడండి ఇక్కడ స్పెల్లింగ్ ఇలా ఉంటుందండి. ఓకేనా, డబల్ ఎస్ ఉంటుంది ఇక్కడ కమిషన్ అన్నప్పుడు. నెక్స్ట్ ఇక్కడ రాస్తే చూడండి ఇక్కడ అకేషన్. అకేషన్ అన్నప్పుడు మనకు స్పెల్లింగ్ అనేది ఇలా తీసుకోండి, డబల్ సి తీసుకోవాలి, సింగిల్ ఎస్ తీసుకోవాలి. రైట్. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ మనకు ఎంబరాస్మెంట్. చాలా ఇంపార్టెంట్ ఈ వర్డ్ కూడా. ఓకేనా. ఎంబరాస్మెంట్ అన్నప్పుడు డబల్ ఆర్ ఉండాలి, డబల్ ఎస్ ఉండాలి. ఓకేనా, డబల్ ఆర్ ఉండాలి, డబల్ ఎస్ ఉండాలి. అదే హరాస్మెంట్ అన్నాం అనుకోండి, సింగిల్ ఆర్ ఉంటుంది, డబల్ ఎస్ ఉంటుంది నాన్న, హరాస్మెంట్. ఓకేనా, హరాస్మెంట్. ఓకేనా. ఇలా మనకు స్పెల్లింగ్స్ అనేవి ఉంటాయి, జాగ్రత్తగా వర్డ్స్ రాసుకోండి. చాలా ఎగ్జామ్స్లో రిపీట్ అయిన వర్డ్స్ ఇవి. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనకి ఏంటంటే చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్. స్పెల్లింగ్ అనేది కరెక్ట్ ఉన్న వర్డ్ అడుగుతున్నాడు అండి. ఓకేనా. సో స్పెల్లింగ్స్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి, సినోనిమ్స్, యాంటోనిమ్స్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, గ్రామర్ రిలేటెడ్ టెన్సెస్ బేస్ చేసుకుని వస్తున్నాయి, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్, అన్ని టాపిక్స్ నుంచి వస్తున్నాయి, ఇడియమ్స్, ఫ్రేజెస్. ఓకేనా, అన్నిటి మీద క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి నాన్న. సో జిమ్నాస్టిక్స్ అనే వర్డ్కి స్పెల్లింగ్ అడుగుతున్నాడు ఇక్కడ సింపుల్గా. సో జిమ్నాస్టిక్ అంటే మనకు అక్కడ జీ ఉండాలి కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఓకేనా. జిమ్నా ఏ ఉండాలి నాన్న, ఈ ఉంది కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. మరి జిమ్నాస్టిక్స్ అంటే ఇక్కడ సింగిల్ ఎమ్ సింగిల్ ఎన్నే ఉండాలి. సో మనకి ఇక్కడ డబల్ ఎమ్ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. సో జిమ్నాస్టిక్స్ అంటే స్పెల్లింగ్ ఎలా ఉండాలి, ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ డి అనేది ఆన్సర్. ఒక ఎగ్జామ్లో మీకు ఏపీ కానిస్టేబుల్ సంబంధించి డైలమా, ఓకేనా, డైలమా మీద క్వశ్చన్ అడిగారండి స్పెల్లింగ్. సో డైలమా అంటే మనకు డబల్ ఎంఏ ఉంటుంది, ఈ వర్డ్ కూడా రాసుకోండి క్లియర్గా. ఓకేనా, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు మనకు గ్రామర్ క్వశ్చన్ అండి ఇది. ఇంకా జాగ్రత్తగా చూడండి ఇక్కడ. సో మీరు క్వశ్చన్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూడండి ఫస్ట్. ఓకేనా. ఇక్కడ చూడండి ఇక్కడ చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్.
ఓకే, సో గ్రామాటికల్గా కరెక్ట్ ఉన్న సెంటెన్స్ ఏంటి అడుగుతున్నాడు. సింపుల్ క్వశ్చన్ ఇది, టెన్స్ని బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్. అయితే ఈ కాన్సెప్ట్ మీద మీకు ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ మెయిన్స్లో తీసుకుంటే ఎన్నో ఎగ్జామ్స్లో రిపీట్ అయిందండి ఈ కాన్సెప్ట్. ఓకేనా, 2000 మనకి అక్కడ సో 19లో కూడా ఇలాంటి మోడల్ రిపీట్ అయింది ఒకటి, రైట్. ఒకసారి ఇక్కడ జాగ్రత్త చూడండి, ఐఎమ్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ ఫర్ 10 years. ఒక్కసారి లాస్ట్లో చూడండి, ఫర్ 10 years, సిన్స్ 10 years, నెక్స్ట్ ఫర్ 10 years అట. ఫర్ 10 years చూడండి, మనకు జనరల్గా సిన్స్ కానీ ఫర్ కానీ కనిపిస్తే నార్మల్గా, ఓకేనా, నార్మల్గా సిన్స్ కానీ ఫర్ కానీ కనిపిస్తే మనం దాని ఓన్లీ సిన్స్ ఫర్ ఉండి ఒకటే సెంటెన్స్ ఉంటే, పాస్ట్లో ఏం లేకుంటే ఒకటే సెంటెన్స్ ఉంటే, అప్పుడు మనం సెంటెన్స్ని ఏ టెన్స్లో చెప్పాలి అండి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్పాలి. ఏ టెన్స్లో చెప్పాలి మనము? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. సిన్స్ కానీ ఫర్ కానీ వస్తే మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. సార్ మరి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్, ఓకేనా, నెక్స్ట్ వన్ హ్యాస్ బీన్, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. మనకి ఎలా ఉండాలి అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ నాన్న, ఈ స్ట్రక్చర్లో ఉండాలి. మరి ఇప్పుడు మీరు క్లియర్గా చూసుకుంటే సిన్స్ కానీ ఫర్ కానీ ఉంటే ఆ స్ట్రక్చర్ ఉండాలి కదా. ఐ యామ్ వర్కింగ్ అంటే ఇదే టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్. యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V4 ఉంటే ప్రెజెంట్ కంటిన్యూస్, అది కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. ఓకేనా, తర్వాత చూడండి ఇక్కడ యామ్ బీన్ ఇన్ దిస్ కంపెనీ, ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్, ఈ రెండు ఓకే. ఇన్ దిస్ కంపెనీ ఒకటేమో ఫర్ 10 years ఉంది, ఇంకోటేమో సిన్స్ 10 years ఉంది నాన్న. మరి రెండిట్లో మనకు డిఫరెన్స్ తెలిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది కదా. సో ఫర్కు సిన్స్కు డిఫరెన్స్ ఏంటి చూడండి, ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్, దీని మీద ఎన్నోసార్లు క్వశ్చన్స్ అడిగారు. చూడండి, సిన్స్ అనేది మనం ఎక్కడ యూజ్ చేసుకోవాలి, ఫర్ అనేది ఎక్కడ యూజ్ చేసుకోవాలి అంటే సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైంకి యూజ్ చేసుకోవాలి, ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైంకి యూజ్ చేసుకోవాలి నాన్న. సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైంకి, ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైంకి. సార్ పాయింట్ ఆఫ్ టైం అంటే ఏంటి, పీరియడ్ ఆఫ్ టైం అంటే ఏంటి? చూడండి, ఇయర్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఎగ్జాక్ట్ ఇయర్ చెప్పామనుకోండి, అప్పుడు సిన్స్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2015, 2015 అన్నప్పుడు ఏమొస్తుంది? ఫర్ 2015, సిన్స్ 2015, సిన్స్ 2015 ఇలాగా. అదే 2015 నుండి మనకి ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది అండి? 2015 నుండి మనకి ఇప్పటికి 10 సంవత్సరాలు అవుతుంది కదా. కాబట్టి ఇప్పుడు 10 సంవత్సరాలు అనేది పీరియడ్ అనమాట. కాబట్టి ఫర్ 10 years, సిన్స్ 2015 ఫర్ 10 years అనాలి. ఎగ్జాక్ట్ ఇయర్ చెప్తేనేమో సిన్స్ యూజ్ చేసుకోవాలి, ఆ పీరియడ్ లాగా చెప్తేనేమో ఫర్ యూజ్ చేసుకోవాలి నాన్న. సిన్స్ 1947, సిన్స్ 2002, సిన్స్ 2007, సిన్స్ 2020 అలాగా. ఫర్ 2 years, ఫర్ 3 years, ఫర్ 7 years, ఫర్ 11 years, ఫర్ 10 years ఇలా యూజ్ చేసుకుంటూ వెళ్తాం. నెక్స్ట్ సిన్స్ జూలై, సిన్స్ జూన్, సిన్స్ మార్చ్. అదే ఫర్ వస్తే ఫర్ 2 months, ఫర్ 3 months, ఫర్ 4 months, ఫర్ 6 months ఇలాగా మంత్స్లో వచ్చినప్పుడు. నెక్స్ట్ వన్ డేస్, సిన్స్ మండే, సిన్స్ సండే, సిన్స్ ట్యూస్డే, ఓకేనా, ఇలా యూజ్ చేసుకోవాలి. అది మనకి ఫర్ వస్తే ఫర్ 2 days, ఫర్ 3 days, ఫర్ 4 days, ఫర్ 5 days అలాగా, ఓకేనా. నెక్స్ట్ సిన్స్ 2 o'clock, సిన్స్ 3 o'clock, సిన్స్ 4 o'clock. అదే ఫర్ వస్తే పీరియడ్ ఫర్ 2 hours, ఫర్ 3 hours, ఫర్ 7 hours, ఫర్ 11 hours ఇలాగా. ఎగ్జాక్ట్గా చెప్తేనేమో సిన్స్ పాయింట్ ఆఫ్ టైం, అదే పీరియడ్ తీసుకుంటేనేమో ఫర్ అనమాట, అంతే. ఓకేనా, కాబట్టి ఇక్కడ మనకు సో మనం క్లియర్గా చూసుకుంటే 10 years అనేది మనకు అక్కడ పీరియడ్ ఆఫ్ టైమే కదా. మరి సిన్స్ రావాలా, ఫర్ రావాలా? ఫర్ రావాలి నాన్న. మరి సిన్స్ అయితే ఉండొద్దు కాబట్టి ఈ ఆప్షన్ పోతే మనకు ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ? ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 2. ఇంతసేపు ఎక్స్ప్లెనేషన్ చేయడానికి రీజన్ ఏంటంటే మీరు ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు ఆప్షన్స్ని డైరెక్ట్ ఎలిమినేట్ చేసుకోవాలి అంతే. ఏదో గుడ్డిగా ఆన్సర్ పెట్టొద్దు నాన్న, గుడ్డిగా ఆన్సర్ పెడితే వేస్ట్ అయిపోతుంది. ఓకేనా, ఆప్షన్స్ని క్లియర్గా ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, రైట్. మీకు ఆల్రెడీ తెలిసిందే చూడండి ఇక్కడ. సో మనకు పీసీ మెయిన్స్, పీసీ ప్రిలిమ్స్ అయినా సరే, పీసీ మెయిన్స్ అయినా సరే, ఏపీలో పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ అయినా సరే, మెయిన్స్ అయినా సరే, మొత్తం మనకు 200 క్వశ్చన్స్కి ఎన్ని క్వశ్చన్స్ ఇంగ్లీష్ నుంచి? 30 క్వశ్చన్స్. ఏ సబ్జెక్టుకు లేని వెయిటేజ్ మనకి ఇంగ్లీష్కే ఉంటుంది. కాబట్టి 200 క్వశ్చన్స్కి 30 క్వశ్చన్స్ అంటే ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో అక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. మీరు కనుక సరిగ్గా ప్రిపేర్ అవుతే ఈజీగా 25+ ఈజీగా వచ్చేస్తాయి. ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయండి అంతే. ఓకేనా ఈ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ, మళ్ళీ 5th క్వశ్చన్ చూడండి ఇక్కడ, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అండి. ఇది మీకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ తర్వాత ఆర్టికల్స్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్. ఇక్కడ గ్రామాటికల్గా కరెక్ట్ ఉన్న సెంటెన్స్ ఏంటి అని అడుగుతున్నాడు అంతే, రైట్. చూడండి ఇక్కడ ఒకసారి సెంటెన్స్ చూస్తే
iron is useful than any metal. Iron is more useful than any other metal. The iron is more useful than any metals. No metals is useful than the iron. Than. ఒకసారి క్లియర్గా చూడండి. than. జనరల్గా మనకు దాన్ అనేది మనం ఇక్కడ దాన్ని మనము కంపేర్ చేయడం కోసం యూజ్ చేసుకున్నాం అనుకున్నాను. ఓకేనా, దాన్ అనేది మనం ఇక్కడ కంపేర్ చేసుకోవడం కోసం యూజ్ చేసాం. అంటే ఐరన్ అనేది అన్ని ఏ మెటల్ కంటేకైనా సరే ఎక్కువ యూజ్ ఉంటుంది, అన్ని మెటల్స్ రోజు పోల్చుకుంటూ చెప్పేసి దాన్ని కంపేర్ చేసేటప్పుడు యూజ్ చేసుకున్నాం అనుకోండి. అప్పుడు మనం ఏ డిగ్రీ యూజ్ చేసుకోవాలి అంటే కంపారేటివ్ డిగ్రీ ఆఫ్ అడ్జెక్టివ్ యూజ్ చేసుకోవాలి. ఓకేనా, కంపారేటివ్ డిగ్రీ ఆఫ్ అడ్జెక్టివ్స్ని యూజ్ చేసుకోవాలి. సార్ మాకు అసలు అడ్జెక్టివ్స్ అంటే ఏంటి, అసలు కంపారేటివ్ డిగ్రీస్ అంటే ఏంటి, ఓకేనా, ఇవంటే ఏంటో క్లియర్గా చూడండి. ఫస్ట్ చూడండి అన్న, అడ్జెక్టివ్స్ అనేవి 3 డిగ్రీస్లో ఉంటాయి. అడ్జెక్టివ్స్ అంటే ఏంటి, ఫస్ట్ నౌన్ని ప్రొనౌన్ని మోడిఫై చేసే వర్డ్స్ని అడ్జెక్టివ్స్ అంటాం. రైట్, అడ్జెక్టివ్స్ అనేవి 3 డిగ్రీస్లో ఉంటాయి. పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. అసలు చూడండి ఇక్కడ పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. అడ్జెక్టివ్స్ అనేవి ఈ 3 డిగ్రీస్లో ఉంటాయండి. పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. ఓకేనా, ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బిగ్ అనేది అడ్జెక్టివే కదా, బిగ్ బాయ్. ఓకేనా, బిగ్ అనేది అడ్జెక్టివ్ కాబట్టి చూడండి, బిగ్గర్ బిగ్గెస్ట్. ఓకేనా, స్మాలర్ స్మాలెస్ట్, లాంగర్ లాంగెస్ట్, హెవియర్ హెవియెస్ట్, గ్రేటర్ గ్రేటెస్ట్ అనమాట. ఇవే మనకు డిగ్రీస్ అండి. గ్రేట్ అనేది పాజిటివ్ డిగ్రీ, గ్రేటర్ అనేది కంపారేటివ్ డిగ్రీ, గ్రేటెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. అంటే మనకి ఇక్కడ క్లియర్గా చూసుకోండి. సో పాజిటివ్ డిగ్రీ బిగ్ అయినప్పుడు కంపారేటివ్ డిగ్రీ రావాలంటే ఏం చేస్తున్నాం మనము, ఈఆర్ అనేది యాడ్ చేస్తున్నాం. అదే సూపర్లేటివ్ డిగ్రీ రావాలంటే ఏం చేస్తున్నాం మనము, ఈఎస్టీ అనేది యాడ్ చేస్తాం. అంతే. ఇది షార్ట్ వర్డ్స్కి. చూడండి ఇక్కడ స్మాలర్ స్మాలెస్ట్, యంగర్ యంగెస్ట్, ఓల్డర్ ఓల్డెస్ట్. సో మనకు డిగ్రీస్లో కంపారేటివ్ డిగ్రీ రావాలంటేనేమో ఈఆర్ అనే వర్డ్ యాడ్ చేస్తాం, సూపర్లేటివ్ డిగ్రీ రావాలంటేనేమో ఈఎస్టీ అనే వర్డ్ యాడ్ చేస్తాం. ఓకేనా, ఇది. నెక్స్ట్ అదే మనకు అక్కడ యూస్ఫుల్ అని ఉంది. చూడండి ఇక్కడ యూస్ఫుల్ నాన్న. యూస్ఫుల్ అనేది కూడా మనకు అడ్జెక్టివే, FUL తోటి ఎండ్ అవుతాయి మనకు అవి అడ్జెక్టివ్స్ నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటిఫుల్ ఉంది, ఇది కూడా మనకు అడ్జెక్టివ్, FUL తోటి ఎండ్ అయింది కదా, ఇది మనకు అడ్జెక్టివ్. మరి ఇప్పుడు ఇది అడ్జెక్టివ్స్ అయినప్పుడు చూడండి క్లియర్గా, ఇప్పుడు దీన్ని మరి కంపారేటివ్ సూపర్లేటివ్ ఎట్లా చేస్తాం చెప్పండి. యూస్ఫుల్ అనే దాన్ని కంపారేటివ్ ఎట్లా చేస్తామంటే షార్ట్ వర్డ్స్ని అయితేనేమో కంపారేటివ్ సూపర్లేటివ్ చేయాలి అంటే ఈఆర్ కానీ ఈఎస్టీ కానీ యాడ్ చేసేసినాం. నెక్స్ట్ అదే లాంగ్ వర్డ్స్ని మనం కంపారేటివ్ సూపర్లేటివ్ చేయాలి అంటే సో మనము మోర్ అనేది యాడ్ చేస్తే కంపారేటివ్ వస్తుంది, మోస్ట్ అనేది యాడ్ చేస్తే సూపర్లేటివ్ వస్తుంది. కాబట్టి యూస్ఫుల్కు కంపారేటివ్ డిగ్రీ ఏంటిది, మోర్ యూస్ఫుల్. యూస్ఫుల్కు సూపర్లేటివ్ డిగ్రీ ఏంటిది, మోస్ట్ యూస్ఫుల్ నాన్న. ఇది రైట్. బ్యూటిఫుల్కు కంపారేటివ్ సూపర్లేటివ్ చెప్పండి. బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. ఇంటెలిజెంట్, మోర్ ఇంటెలిజెంట్, మోస్ట్ ఇంటెలిజెంట్. ఇంపార్టెంట్, మోర్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. హ్యాండ్సమ్, మోర్ హ్యాండ్సమ్, మోస్ట్ హ్యాండ్సమ్. ఫేమస్, మోర్ ఫేమస్, మోస్ట్ ఫేమస్ అండి. ఇవి మనకు జనరల్గా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటాం. అయితే నేనేమంటున్నాను అంటే మీకు ఎప్పుడైనా సరే దాన్ అనేది వచ్చింది అంటే అప్పుడు మనం ఏ డిగ్రీ యూజ్ చేసుకోవాలి, కంపారేటివ్ డిగ్రీ యూజ్ చేసుకోవాలి. మరి యూస్ఫుల్ అనే దానికి కంపారేటివ్ డిగ్రీ ఏంటండి, మోర్ యూస్ఫుల్లే కదా. కాబట్టి దాన్ ఉంది కాబట్టి కంపారేటివ్ డిగ్రీ ఉన్నదే ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకు కంపారేటివ్ డిగ్రీ లేదు, తీసేయండి. ఇక్కడ కూడా మనకు మోర్ యూస్ఫుల్ లేదు, తీసేయండి. అర్థమైందా ఎట్లా ఎలిమినేట్ చేశాను. కాబట్టి 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఐరన్ ఈజ్ మోర్ యూస్ఫుల్ దాన్ ఎనీ అదర్ మెటల్, ద ఐరన్ ఈజ్ మోర్ యూస్ఫుల్ దాన్ ఎనీ మెటల్స్. చూడండి ఇక్కడ ఎనీ బాయ్ అంటే చూడండి, డూ యూ హ్యావ్ ఎనీ బుక్ అంటామా, డూ యూ హ్యావ్ ఎనీ బుక్స్ అంటామా, డూ యూ హ్యావ్ ఎనీ బుక్ అంటాం. ఎనీ తర్వాత మనకి జనరల్గా వస్తే సింగులర్ నౌనే రావాలి, ప్లూరల్ నౌన్ అయితే రాకూడదు కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు నాన్న. సో ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 2 అనేది మనకు ఆన్సర్ అయిపోతుంది అండి. ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా మీకు ఇంకో పాయింట్ తోటి కూడా మనం ఆప్షన్ సిని ఎలిమినేట్ చేయొచ్చు. ఎలాగంటే ఐరన్ ఈజ్ మోర్ యూస్ఫుల్, ద ఐరన్ ఈజ్ మోర్ యూస్ఫుల్. చూడండి ఐరన్ అనేది మనకి ఏంటంటే ఒక మెటీరియల్ నౌన్ నాన్న. ఐరన్ కానీ, గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, కాపర్ కానీ, ఓకేనా, కాటన్ కానీ, ఓకేనా, వాటర్, ఇవన్నీ మనకు ఓకేనా, ఇవన్నీ మనకి ఏంటంటే మెటీరియల్ నౌన్స్ నాన్న. మనకి ఎప్పుడైతే మెటీరియల్ నౌన్స్ వస్తాయో ఓకేనా, మనకి ఎప్పుడైతే మెటీరియల్ నౌన్స్ వస్తాయో మెటీరియల్ నౌన్స్ గురించి మాట్లాడేటప్పుడు మెటీరియల్ నౌన్స్ని జనరల్ సెన్స్లో మాట్లాడేటప్పుడు ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేసుకోవద్దు. అదే మెటీరియల్ నౌన్స్ని పర్టికులర్ సెన్స్లో మాట్లాడేటప్పుడు మాత్రం కంపల్సరీ మనము ఆర్టికల్ యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా. మరి ఇప్పుడు క్లియర్గా చూడండి, ఇక్కడ ఈ ఐరన్ అనేది వేరే అదర్ మెటల్ కంటే యూస్ఫుల్ అన్నప్పుడు జనరల్ సెన్సా పర్టికులర్ సెన్సా? జనరల్ సెన్స్. అన్ని ఐరన్కి ఉపయోగపడే మాట ఇది. సో ఓన్లీ ఈ పర్టికులర్ ఐరన్ అనేది చెప్తలేము కదా, బట్ జనరల్ సెన్స్ కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. దా అనేది యూజ్ చేసుకోకూడదు. దా ఎప్పుడు వస్తుంది అంటే చూడండి, ద ఐరన్ ఆఫ్ చైనా.
చైనా యొక్క ఐరన్ అనమాట. మొత్తం ఐరన్ గురించి మాట్లాడతలే. సో ఇట్లా పర్టికులర్ సెన్స్లో మాట్లాడినప్పుడు ద ఐరన్ ఆఫ్ చైనా అంటాం ఇలా. ఓకేనా? కాబట్టి మనకు ఎనీవే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఇంత కాన్సెప్ట్ ఉంటుంది. మీరు ఈ కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు మాత్రమే ఆన్సర్ చేయగలుగుతారు నాన్న. రైట్? నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ చూడండి. ఇక్కడ చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. మీరు ఒకటి అబ్జర్వ్ చేసిరా, పేపర్స్లో చూస్తే క్వశ్చన్స్ అన్నీ గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్సెస్ మీదనే ఉన్నాయి ఎక్కువ. ఓకేనా? కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రైట్? చూడండి ఇక్కడ 4 ఇచ్చాడు మళ్ళీ ABCD నాన్న. వీటి మన ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకుంటూ ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ స్కూల్, అన్నిట్లలో ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ స్కూల్ వరకు ఇక్కడ సేమే ఉంది నాన్న. ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ స్కూల్. ఓకేనా? సో స్కూల్లో స్టార్టింగ్ ఇయర్ అనమాట. పీపుల్స్ ఆర్ టాట్, పీపుల్స్ ఆర్ టాట్, పీపుల్స్ ఆర్ టాట్, పీపుల్స్ ఆర్ టాట్. ఇక చూడండి ప్యూపుల్, ఈ మూడిట్లలోనేమో PUPALS ఉంది, దీంట్లో మాత్రం PEOPLES ఉంది. సో పీపుల్స్ అంటే ఏంటి, పీపుల్స్ అంటే ఏంటి చూడండి ఇక్కడ. సో పీపుల్స్ అంటే ఇది మనకి ఏంటంటే ప్రజలు అని. రైట్? మరి ఇదేంటిది మనకు PUPALS అంటే మీనింగ్ ఏంటంటే స్టూడెంట్స్ అని. ఓకేనా? సో స్టూడెంట్స్ని ఏమంటామంటే పీపుల్స్ అంటాం. ఇక్కడ స్కూల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రజల గురించి మాట్లాడాలా, స్టూడెంట్స్ గురించి మాట్లాడాలా? స్టూడెంట్స్ గురించి మాట్లాడాలి. పీపుల్స్ అంటే స్టూడెంట్, ఫాలోవరు, డిజైపుల్ అంటూ ఉంటాం. కాబట్టి ప్రజలు మనకు సంబంధం లేదు కాబట్టి ఇక్కడ ఈ ఆప్షన్ తీసేసినాం. ఓకేనా? పీపుల్స్ అనే దాన్ని బట్టి మనం ఆప్షన్ తీసేసినాం నాన్న. రైట్? తర్వాత ఆర్ టాట్ నెక్స్ట్ సారీ ఈ ఆప్షన్ పోయింది కదా. ఆర్ టాట్ ఇక్కడ వరకు సేమే ఉన్నాయి. ఓకేనా? తర్వాత ఇక్కడ చూడండి టు రిసైట్, ఇక్కడ చూడండి ఇక్కడ టు రిసైట్ ఉంది, ఇక్కడ టు రిసైట్ ఉంది, టు రిసైటెడ్ ఉంది. చేంజ్ ఉంటుంది కదా ఇక్కడ. టూ పక్కన మనకు జనరల్గా ఏం రావాలన్నా వెర్బ్ వస్తే V1 రావాలి. టు గో అంటాం, టు వెంట అన్నాం కదా, కాబట్టి టు గోన్ అన్నాం కదా. రిసైట్, ఓకేనా? రిసైట్, రిసైటెడ్ అండి. రిసైట్ అనేది V1, రిసైటెడ్ అనేది మనకు V2. ఆస్క్డ్ కదా, అలాగే రిసైటెడ్. టూ పక్కన మనకు వస్తే జనరల్గా V1 రావాలి. ఇక్కడ V1 కాదు కదా, టు రిసైటెడ్ అంటే రాంగ్ కాబట్టి ఈ ఆప్షన్ కూడా పోయింది. 2 ఆప్షన్స్ మిగిలినాయి, ఏ ఉంది, C ఉంది నాన్న. మరి మనకు అక్కడ టు రిసైట్ ఓకే. కానీ ఇక్కడ నెక్స్ట్ మనం చూసుకుంటే సో థర్డ్ ఆప్షన్లో మనకు ఆల్ఫాబెట్స్ ఉంది, ఫస్ట్ ఆప్షన్లో మనకు ఆల్ఫాబెట్ ఉంది నాన్న. చూడండి మనం కాన్సెప్ట్స్ ఎలిమినేషన్ చేసుకుంటూ వెళ్తున్నాం. లాస్ట్ ఎలిమినేషన్ ఏముందంటే ఇందులో ద ఆల్ఫాబెట్ ఉంది, ఇందులో మనకు ద ఆల్ఫాబెట్స్ ఉంది. చెప్పండి ఆల్ఫాబెట్ కరెక్టా, ఆల్ఫాబెట్స్ కరెక్టా? క్లియర్గా చెప్పండి ఇంకా నాకు. ఆల్ఫాబెట్స్ చెప్పండి నేను. ఆల్ఫాబెట్ కరెక్టా, ఆల్ఫాబెట్స్ కరెక్టా అంటే ఆల్ఫాబెట్ అనేది కరెక్టు, ఆల్ఫాబెట్స్ అనేది రాంగ్. సరే ఎందుకు ఆల్ఫాబెట్స్ లేదు? అసలు ఆల్ఫాబెట్ అంటే మీనింగ్ ఏంటో చూడండి. ఆల్ఫాబెట్ అంటే మీనింగ్ ఏంటంటే ఆల్ ద 26 లెటర్స్ టుగెదర్ ఈజ్ కాల్డ్ ఆల్ఫాబెట్. అంటే ఇంగ్లీష్లో ఉన్న 26 లెటర్స్ ఉన్నాయి కదా, A to Z, అన్నిటినీ కలిపి మనం ఏమంటామంటే ఆల్ఫాబెట్ అంటాం. మరి ఆల్ఫాబెట్స్ అనాలి అంటే ఇంకొక సెట్ ఉండాలి కదా మనకు. అలాగే ఇప్పుడు 2 అబ్బాయిలు ఉన్నప్పుడే కదా బాయ్స్ అనేది. ఒకటే అబ్బాయి ఉన్నప్పుడు బాయ్ అంటాం, బాయ్స్ అంటాం మనం. కాబట్టి ఇక్కడ కూడా ఒకటే సెట్ ఉంది అక్కడ ఇంగ్లీష్లో. ఆ సెట్ని మొత్తాన్ని కలిపి ఆల్ఫాబెట్ అన్నాం. ఇంకో సెట్ ఉంటే ఆల్ఫాబెట్స్ అనే పదం వచ్చేదేమో. ఇంకో సెట్ లేదు కాబట్టి ఆల్ఫాబెట్స్ అనేది ఉంటుందా మనకు? ఉండదు అని. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు ఒకరే ఉంటారు మనకు, కాబట్టి సన్ ఉంటుంది. సన్స్ ఉంటుందా మనకు? అసలు ఉండదు కాబట్టి సో సన్ అంతే. ఓకేనా? సో అలాగే మనకు ఆల్ఫాబెట్ అంతే, ఆల్ఫాబెట్స్ ఉండదు. ఎందుకు ఉండదు అని నేర్చుకోవడం ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా? ఏదన్నా తెలుసుకోగానే ఇది ఉంటుంది ఇది లేదంటే అట్నే వెళ్ళిపోకండి. ఇది ఎందుకు ఉంది ఇది ఎందుకు లేదు రీజన్ తోటి నేర్చుకోండి. అర్థమెటిక్లో కాన్సెప్ట్స్ ఎలా నేర్చుకుంటారో, రీజనింగ్లో కాన్సెప్ట్స్ ఎలా నేర్చుకుంటారో, ఇంగ్లీష్లో కూడా కాన్సెప్ట్స్ నేర్చుకోండి. అప్పుడే మీకు యూజ్ ఉంటుంది. ఓకేనా? అది నెక్స్ట్ వన్. లాస్ట్ క్వశ్చన్ చూద్దామా? ఇంకా చూడండి ఇక్కడ నెక్స్ట్ ఇందులో మీకు ఈ వీడియోలో మీకు ఇది లాస్ట్ క్వశ్చన్. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఫ్రేజ్ / ఇడియం. ఇక్కడ మీకు ఈ సెంటెన్స్ ఇచ్చారు, సెంటెన్స్ ఇచ్చి సెంటెన్స్లో ఒక ఇడియంను ఫ్రేజ్ను అండర్లైన్ చేశారు అట. దా ఇడియం యొక్క మీనింగ్ అడుగుతున్నారు నన్ను, దాని యొక్క మీనింగ్ అడుగుతున్నారు. రైట్. మెనీ పొలిటీషియన్స్ ట్రై టు ఫిష్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్. ఫిష్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్, టు ఫిష్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్ అంటే మీనింగ్ ఏంటి? ఓకేనా? చూడండి ఇక్కడ ఫిష్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్ అంటే మీనింగ్ ఏమొస్తుంది అంటే ఒకసారి మీనింగ్ గెట్ చేద్దాం. ఇది మనకి ఇడియం కాబట్టి డైరెక్ట్ మీనింగ్ తీసుకోవద్దు, ఫిగరేటివ్ మీనింగ్ తీసుకోవాలి, లిటరల్ మీనింగ్ తీసుకోవద్దు. ట్రబుల్డ్ వాటర్స్ అంటే కన్నీళ్ళు, కన్నీళ్ళల్లో కూడా చేపలు పట్టడం అని, కన్నీళ్ళల్లో కూడా చేపలు పట్టడం అనే సెన్స్ వస్తుంది మనకు అక్కడ. కాబట్టి దాని మీనింగ్ ఎలా తీసుకుంటామంటే ఏదైనా సరే ఒక పర్సన్ ఏదో బాధలు ఉన్నాడు, ఒక పర్సన్ బాధలో ఉన్నప్పుడు ఆ బాధలో ఉన్నప్పుడు కూడా వీడు వానికి ఏమైనా అడ్వాంటేజ్ వస్తుందా అని చూస్తూ ఉంటాడు అనమాట.
వేరే పర్సన్ ఏదో డిఫికల్ట్ సిచ్యువేషన్లో బాధలో ఉన్నాడు, ఆ బాధలలో కూడా వీడు ఏం చేస్తాడంటే ఏదన్నా అతనికి అడ్వాంటేజ్ ఏమన్నా జరుగుద్దా అని చెప్పేసి వెతుకుతూ ఉంటాడు అనమాట. అలాగే చాలామంది పొలిటీషియన్స్ ఎలా ఉంటారంటే ట్రై టు ఫిష్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్. బాధ అయినా సరే అందులో నుంచి మనకి ఏమైనా అడ్వాంటేజ్ వస్తుందా, గెయిన్ చేసుకుందామని చూస్తూ ఉంటారు అనమాట. కాబట్టి దాన్ని ఫిష్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ మనకు ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అని ఉంటుంది ఒకటి. ఓకేనా. ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అంటే మీనింగ్ ఏంటండి, అన్కంఫర్టబుల్ పొజిషన్ అంటాం. ఫిష్ అనేది బయట ఉంటే, ఓకేనా, వాటర్ బయట ఉంటే దానికి అన్కంఫర్టబుల్గా ఉంటుంది కదా, ఇక్కడ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అంటే మీనింగ్ అది వస్తుంది. నెక్స్ట్ ట్రై టు ఫిష్ ఇన్ ట్రబుల్డ్ వాటర్ అంటే మీనింగ్ ఏంటంటే ఏదైనా సరే ఒక ఏమంటారు డిఫికల్ట్ సిచ్యువేషన్లో, ట్రబుల్డ్ సిచ్యువేషన్లో కూడా అడ్వాంటేజ్ ఏదైనా తీసుకుందాం చూస్తూ ఉంటాడు అనమాట. రైట్. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుందంటే టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఏ ట్రబుల్డ్ సిచ్యువేషన్. టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఏ ట్రబుల్డ్ సిచ్యువేషన్. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. ఆప్షన్ 2 అనేది అక్కడ ఆన్సర్ అవుతుందండి. ఓకే. ఇంకో ఇడియం కూడా రాసుకోండి, ఇది ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అంటే మీనింగ్ ఏంటండి, ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అంటే అన్కంఫర్టబుల్ పొజిషన్ అనమాట. ఫిష్ అనేది వాటర్ బయట ఉంటే అన్కంఫర్టబుల్గా ఉంటుంది కదా, కాబట్టి దాన్ని మనం అన్కంఫర్టబుల్ పొజిషన్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఇడియం, ఇది కూడా అర్థమైందా. ఇవ్వండి. ఓకేనా. ఇవి మీకు కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి చేస్తూనే ఉంటా. మీరు ఏం చేయాలి అంటే నా వీడియోస్ని కంపల్సరీ రెగ్యులర్గా ఫాలో అవుతుండాలి, రెగ్యులర్గా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తూ ఉండాలి. చాలు. ఓకే. మీకోసం ఎన్ని వీడియోస్ అయినా సరే నేను చేస్తున్నాను, ఎగ్జామ్ వరకు వీడియోస్ అనేవి చేస్తూనే ఉంటాను. మీరు మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని, మీ ఫ్రెండ్స్ అన్ని గ్రూప్స్లో షేర్ చేసుకుంటూ వెళ్ళండి. చాలు. ఓకేనా. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది కదా, ఇలాగే ఎక్స్ప్లెనేషన్ మీకు యాప్లో ఉంటుంది. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. కానిస్టేబుల్ మెయిన్స్లో, ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఇంగ్లీష్లో 30కి 25+ రావాలి అంటే ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి ఇంగ్లీష్ని. ఎందుకంటే 30 మార్క్స్ ఏ సబ్జెక్టుకు లేని వెయిటేజ్ ఇంగ్లీష్కే ఉంటుంది. ఓకేనా. కాబట్టి ఇంగ్లీష్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఎక్సలెంట్ కంటెంట్ ఉంటుంది యాప్లో. ఇమీడియట్గా వెళ్ళి యాప్ని డౌన్లోడ్ చేయండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్ కోర్సెస్లో మీకు ఈ కోర్సెస్ కనిపిస్తాయి నాన్న, ఈ కోర్సెస్ కనిపిస్తాయి. రైట్. ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్సు తీసుకోండి. ఫస్ట్ మీరు ఫ్రీ డెమో క్లాసెస్ చూడండి. ఫ్రీ డెమో క్లాసెస్ చూసి నచ్చితేనే, మీకు నమ్మకం వస్తేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా. మీకు ప్రతి టాపిక్లో నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది, టాపిక్కి నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ కొట్టుకుంటే డౌన్లోడ్ అయిపోతుంది మీ ఫోన్లోకి. ఓకే. టాపిక్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. టాపిక్ వైజ్ మీకు ఏంటంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఎక్సలెంట్ కంటెంట్. ఫ్రీ డెమో చూస్తారు కదా, మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే. నేను చెప్తున్నా కదా, ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఓకే మీకు బెస్ట్ మార్క్స్ రావాలన్నా, కానిస్టేబుల్ జాబ్ రావాలి అంటే మాత్రం ఇంగ్లీష్ల మీదనే బాగా ఫోకస్ చేయాలి. 30 మార్క్స్ అండి, అస్సలు వదలకండి. ఎక్స్ప్లెనేషన్ చూసారు కదా మీకు ఎలా ఉందో, ప్రతి ఆప్షన్ని డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాను. ఆప్షన్స్ అన్నిటిని ఎలిమినేట్ చేసిన తర్వాత ఆన్సర్ తీసుకొచ్చాను. ఎంత ఇంపార్టెంటో జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా. బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ అనే వస్తాయి. భయపడకండి. ఇంగ్లీష్ అంటే కాన్సెప్ట్ పట్టకండి. మళ్ళీ కాన్సెప్ట్ నేర్చుకుంటే ఈజీ అయిపోతుంది మీకు, అంతే. ఓకేనా. ఇలా ఉంటాయి క్లాసెస్. అర్థమైంది కదండి. ఇవి మీకు కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో ఇంకా వీడియోస్ అనేవి మీకోసం చేస్తూనే ఉంటాను. ఓకే. ఫస్ట్ టైం వీడియో చూసే వాళ్ళు కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ అన్ని గ్రూప్స్లో తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా. మన బుక్ కూడా రాబోతుంది అండి త్వరలోనే. మార్చ్ ఫస్ట్ వీక్లో మీకు ఏంటంటే మన ఇంగ్లీష్ బుక్ అనేది కూడా వస్తుంది అండి. ప్రతి కాన్సెప్ట్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ప్రాక్టీస్ క్వశ్చన్స్, టాపిక్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే టాపిక్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకేనా. కంపల్సరీ మీకు అక్కడ బుక్ని ఎక్సలెంట్గా తయారు చేస్తున్నాము. ఆ బుక్ తీసుకున్నారు అంటే మ్యాటర్ చదవడం, ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా అందులోనే ఉంటాయి. కాబట్టి మీరు బయటికి వెళ్ళాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఇంకా ఇంగ్లీష్కు అదొక్క బుక్ చాలు, అంతే. వేరే ఏం అవసరం ఉండదు. ఓకేనా. వీడియోని కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మిగతా వీడియోస్ కూడా అన్నీ చూడండి. ఆల్రెడీ ఏపీ కానిస్టేబుల్ కోసం నేను కొన్ని వీడియోస్ చేశానండి. ఆ వీడియోస్ కూడా కంపల్సరీ చూడండి. ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ అనేవి వస్తాయి. కానిస్టేబుల్ ఈ మెయిన్స్ ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలి అంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ వినండి. థ్యాంక్ యూ.